పబ్లిక్ కోర్ట్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా గద్వాలకు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. నేరుగా గద్వాల నుండి హైదరాబాద్ బయలుదేరిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి నేరుగా వెళ్ళి అక్కడ సీఎం సమక్షంలో పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్లో చేరనున్నారు. దీనితో మరొక వైపు ఇటు బీఆర్ఎస్కి అయితే షాక్ల మీద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 10 మంది అంటే 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ మారుతారని కాంగ్రెస్ నేతలు స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలు 6 మూకుమ్మడిగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసింది. అది ఎందుకంటే అమావాస్య అని చెప్పి ఒకరోజు ముందుగానే వారు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్కు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈయన చేరిక తీవ్ర దుమారానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానికంగా జెడ్పీటీసీగా పనిచేసిన సరితా తిరుపతయ్య మాత్రం ఈయన చేరికను తీవ్రంగా ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. తాను కనుక పార్టీలోకి వస్తే తను కంటతటి బేడిన విషయం ఇప్పటికే తెలుసు. ఎందుకంటే ఈరోజు ఒకవేళ కనుక కృష్ణమోహన్ ఈరోజు పార్టీలోకి చేరితే గాంధీ భవన్ వేదికగా సరిత తిరుపతయ్య వారు వర్గీయులు కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, గాంధీ భవన్ వేదికగా వారు ఆందోళన చేపట్టేందుకు కూడా వెనుకపోము అని చెప్పి ఇప్పటికే స్పష్టమైన హెచ్చరిక చేసింది. అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే మరి కృష్ణమోహన్ పార్టీలో చేరుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు మరి సరితా తిరుపతయ్యను బుజ్జగిస్తారా, లేదు అంటే తనకి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చూస్తుందా అని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే ఉంది. ఎందుకు అంటే కొద్ది మెజారిటీతోనే సరిత ఓడిపోవడం జరిగింది, కృష్ణమోహన్ గెలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ కాంగ్రెస్లోకి వస్తే, కాంగ్రెస్లో చేరితే ఖచ్చితంగా సరితా తిరుపతయ్య మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, వీడుతారన్నది మాత్రం ప్రశ్నగా మిగిలే అవకాశం ఉంది. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నాయకులు వారితో సంప్రదింపులు చేస్తారా, లేదు అంటే మరి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందా ఒక చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజీవరావు ఏదైతే ఉన్నారో తను కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ జీవన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని వీడుతా అని చెప్పి ఒకవైపు ఆయన స్పష్టంగా పార్టీ అధిష్టానికి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మంత్రులు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగలేగా మరి సంప్రదింపులు చేయడం జరిగింది. మరి సరితా తిరుపతయ్య విషయంలో ఇదే కొనసాగుతుందా, లేదు అంటే మరి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉందా, లేదంటే తను పార్టీని వీడేందుకు కూడా వెనుకకు పోను అని చెప్పేసి ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసింది. మరి సరితా తిరుపతయ్య రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో తనకు ఆల్టర్నేటివ్ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఇచ్చి వాళ్ళని మరి బుజ్జగిస్తారా, లేదు అంటే ఇంకా ఏమైనా చేసేందుకు అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు అంటే గత 2 వారాలుగా ఇది ఒక తెలుగు సీరియల్లా అయితే కొనసాగుతుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరొక వైపు తను ఇప్పటికే నేను చేరట్లేదని వెనుక ముందు ఒక 6 అడుగులు అంటే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనుక్కు అన్న ఒక చందంగా మారింది. కానీ తుది వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతాను ఎక్కడ స్పష్టం చేయలేదు. కానీ ఈరోజు అంటే శనివారం ఈరోజు తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నేరుగా సీఎం ఇంటికి వెళ్ళి ఆయన సీఎం సమక్షంలో హస్తం గుటికి చేరుతున్నారు. పార్టీ కండువ కప్పుకొని పార్టీలో చేరినారు. అయితే ఇది ఇలా ఉంటే ఇటు బీఆర్ఎస్కు మాత్రం తీవ్రాన్ని షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 10ల సంఖ్యలో ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీలు మొత్తం కలిపితే 10ల సంఖ్యలో వారందరూ కూడా పార్టీని వీయడం జరిగింది. పార్టీకి తీరని నష్టం కూడా చేకూరుతుంది. ఈ కృష్ణమోహన్ చేరికతో ఇంకా పార్టీ పరిస్థితి అధ్వానంగా మారే అవకాశం ఉంది. అందులో భాగంగానే పార్టీని నిలబెట్టేందుకు ఎలాంటి కసరత్తు చేసే అవకాశం ఉందో పార్టీ నేతలు తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంది. మొత్తం మీద ఈసారి బీఆర్ఎస్కు ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్కు అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విధానాన్ని అవలంబించారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని అవలంబిస్తుందని చెప్పక తప్పదు.